బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు వరిగిన భవనాన్ని కూల్చడానికి అధికారులు సిద్ధమయ్యారు. నిన్న సాయంత్రం 5 అంతస్తుల భవనం పక్కకు వరిగింది. దీంతో స్థానికులకు టెన్షన్ పట్టుకుంది. అది ఎప్పుడు కూలుతుందో అని భయపడ్డారు. అయితే ఈ ఉదయమే అధికారులు భవనాన్ని కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. హైడ్రాలిక యంత్రాలను సిద్ధం చేశారు. సమీపంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. కాసేపట్లోనే కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు అధికారులు. పక్కకు వరిగిన ఆ భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు వరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఐదంతస్తుల భవనం ప్రమాదకరంగా పక్కకు వరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ భవనంలో నివసిస్తున్న 12 కుటుంబాలతో పాటు ఆ పక్కన ఉన్న మరో 8 కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. వారందరినీ సమీపంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్కు తరలించారు. అసలు బిల్డింగ్ ఎందుకు పక్కకు వరిగింది? నిజంగానే పక్కకు నిర్మాణం కోసం గుంతలు తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేదు అంటే నాణ్యతా ప్రమాణాలు లేకుండా 5 అంతస్తుల భవనం నిర్మించినందుకే ఇలా వరిగిందా? లేదు అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించినందుకు ఇలా జరిగిందా? లేదా సరైన పునాది పిల్లలు వేయకపోవడం లాంటిది ఏమైనా ఉందా అన్నది అధికారులు ఇంకా తేల్చాల్సిందే. అయితే ఇప్పటికే కొంతమేర కుంగిన ఈ భవనం మరింత కుంగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ భవనాన్ని కూల్చివేయాలని భావిస్తున్నారు అధికారులు. ఇవాళ ఇంజనీరింగ్ అధికారులు ఈ భవనాన్ని పరిశీలించబోతున్నారు. భవనం కూల్చివేతకైతే అధికారులు సిద్ధమయ్యారు. నా పేరు స్వప్న అండి. మాది నా G+ ఫ్లోర్ అయితే పక్కన ఆయన ఇల్లు కట్టినాయి కానీ గుంతలు తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు. దానివల్ల మా ఇల్లు గూలగొడతా అని అంటారు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది. అంటే గూలగొట్టనే కూడా మేము ఒప్పుకున్నాం. కానీ దాని బతుకుదెరువు మొత్తం దాని మీద, మా బతుకుదెరువు మొత్తం దాని మీదనే ఉంది. నా పిల్లలు చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నా నేను. మరి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు న్యాయం జరగాలి. ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. నేను కూలగొట్ట వద్దని అనట్లేను. ఎందుకంటే ప్రాబ్లం అవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుందంటే నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ నాకంటూ న్యాయం జరగాలి. నా పిల్లలు నా భవిష్యత్తు ఏంది? లేకుంటే మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం. దయచేసి మాకు న్యాయం చేయండి. 50 గజాలండి, 50 గజాలు మాకు న్యాయం చేయండి. ఓనర్ అన్న కాంట్రాక్ట్ అయినా ఏదో ఒకటి వచ్చి G+4 అండి, 5 కాదు. అది సరే చుట్టుపక్కల వాళ్ళందరూ కడతారు, మేము కూడా కట్టినాం కానీ పక్కన అయినా గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే. ఒరిగినటువంటి భవనాన్ని అయితే కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికీ అక్కడికి చేరుకుంటున్నారు. హైడ్రాలిక సామాన్లతో అధికారులు అక్కడ చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మధు, హైదరాబాద్ నగరంలో ఇదొక చర్చనీయాంశంగా మారింది. అనేక సందర్భాల్లో భవనాలు క్రాస్ కావడం, అవి పడిపోతుండేటువంటి పరిస్థితి, పక్క వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి కావడం అనేది ఇప్పుడు కూడా గచ్చిబౌలి సమీపంలో ఉండేటువంటి సిద్దిక్ నగర్, ఇది ఐటీ ప్రాంతానికి చాలా సమీపంలో ఉంటుంది. ఐటీ ప్రాంతానికి పక్కనే మనం చూస్తున్నాం. ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా పక్కనే ఉండేటువంటి ఐటీ కంపెనీలు. దీని పక్కనే ఉండేటువంటి అంజయ్య నగర్ కానీ సిద్దిక్ నగర్ కానీ గతంలో ప్రభుత్వం వీళ్ళకు పట్టాలు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇందులోనే ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న స్థలాల్లోనే 50 గజాలు 60 గజాలు కొందరు 2 ప్లాట్లను కొనుగోలు చేసినటువంటి సందర్భంలో అది 100 గజాలు ఉండేటువంటి భూముల వద్ద వీటన్నింటినీ కూడా నిర్మించుకున్నారు. మనం చూడొచ్చు, మనం చూస్తున్నాం హైడ్రాలిక్ మిషన్ జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా ఇప్పటికే ఇలాంటి యంత్రాలను గతంలో కూడా వినియోగించినటువంటి అనుభవం ఉంది. మనం చూస్తే బహదూర్పురాలో కూడా ఈ విధంగానే భవనం G+3-4 అంతస్తులు ఉన్నటువంటి భవనము ఇదే పద్ధతిలో పక్కకు కుంగిపోయింది. మొత్తం సెల్లార్ మొత్తం కూడా కిందికి పడిపోయినటువంటి నేపథ్యంలో దానిని కూల్చారు. ఇదే యంత్రంతో కూల్చారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి ఈ యంత్రంతో ఇక్కడ ఉండేటువంటి ఈ G+4 ఏదైతే ఆ భవనం ఉందో ఆ భవనాన్ని కూల్చనున్నారు. మనం చూస్తున్నటువంటి చాలా చిన్న
ప్రాంతం దాదాపు 50 గజాలు 60 గజాల కంటే తక్కువ ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని కూల్చడానికి కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉండేటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విద్యుత్ లైన్లను అన్నింటినీ కూడా తొలగించారు. అక్కడ ఉండేటువంటి సిబ్బందిని డిఆర్ఎఫ్ అదేవిధంగా విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది ఆ పనులు పూర్తి చేయగా పోలీస్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ శాఖ అధికారులు వీటిని కూల్చడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీనిని పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి ఇది సేఫ్ కాదని వాళ్ళు ప్రైమరీగా నివేదిక ఇవ్వడంతో దాన్ని అయితే కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం స్థానికులు అదేవిధంగా పక్కన బిల్డింగ్ కు సంబంధించినటువంటి యజమానురాలు మాట్లాడుతూ కూడా చెప్పారు. పక్కన ఉండేటువంటి వాళ్ళు మనం చూడొచ్చు, పక్కనే ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ నుంచి అది ఏ విధంగా ఇక్కడ ఉండేటువంటి పిల్లర్ ఏ విధంగా పైకి లేచి అటు సైడ్ వంగింది అనేది మనకు క్లియర్ గా కనబడుతుంది. ఈ రేకుల షెడ్ కు సంబంధించినటువంటి దానిలో అలాగే దాని పక్కన ధనుంజయ్ ఇంకా కొంచెం ముందుకు చూపించేటువంటి ప్రయత్నం చేయి. పిల్లర్ ఏ విధంగా గోడకు దగ్గరగా వచ్చి ఆ పిల్లర్ అంతా కూడా ఆనుకొని ఉండేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ విధంగా వచ్చినప్పుడు కింద బెడ్ వేయడానికి ఇంకా కొంత ఎక్కువగా లోపలికి తవ్వేటువంటి అవకాశం ఉంటుంది. బిల్డింగ్ సైడ్ కు కొంచెం ఒక అడుగు మేరకు లోపలికి కట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లర్ బెడ్ వేయడానికి దాని వల్లనే ఆ భవనం మనం చూస్తే 2 పిల్లర్లు అక్కడ చూడొచ్చు, 2 పిల్లర్లు ముందుకున్నాయి. అంతేకాకుండా లిఫ్ట్ కోసం కూడా ఒక పెద్ద గుంతను తవ్వారు. ఆ విధంగా తవ్వడమే ప్రధానంగా ఇది కుంగిపోవడానికి ఒక కారణం అనేది మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉండేటువంటి దారులు కూడా చాలా చిన్న దారులు, 10 ఫీట్లు 5 ఫీట్లు మాత్రమే దారులు ఉన్నాయి. ఒకవేళ అది కూలితే ఆ పక్కన ఎదురుగా ఒక నిర్మాణం ఉంది, అదేవిధంగా పక్కనే ఇంకొక నిర్మాణం కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి నిర్మాణం ఉంది. దాని పక్కన ఒక చిన్న రేకుల ఇల్లు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇవి అన్నింటిపైన ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఈ ఐటీ కంపెనీలు అన్ని కూడా దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిర్మాణాలు చేసుకొని వాటన్నింటినీ హాస్టల్స్ కు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. లేదంటే కొన్ని కుటుంబాలకు రెంట్కి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మనం చూస్తే ఇప్పుడు ఈ నిర్మాణం దాదాపు 50 గజాల్లో ఉండేటువంటి ఈ నిర్మాణంలోనే 12 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అని అంటే ఎంత ఇక్కడ ఇళ్లకు కానీ రూములకు కానీ ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న రూమ్ అయినా సరే పక్కననే ఉండేటువంటి ఐటీ కంపెనీల వద్ద పనులు చేసుకొని ఇక్కడికి వచ్చి తమ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఐటీ కంపెనీల చుట్టూ హోటల్స్ కానీ లేదంటే ఇతర వ్యాపారాలు కానీ ఈ ఐటీ కంపెనీల్లో పనులు చేయడం కానీ ఈ విధమైనటువంటి పనులు చేస్తూ వీళ్ళందరూ జీవనం సాగిస్తుండేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఈ హైడ్రాలిక్ మిషన్ మాలిక్ డెమాలిషన్స్ కు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి మిషన్ ఇది. చెప్పండి మధు. రాముడు, అంటే ఏ ప్రమాణాలను యూజ్ చేస్తూ ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఏరియాలు కూడా చూసుకుంటే చాలా దగ్గరగా ఉన్నాయి. మిగతా ఇల్లు కూడా వాటిని ఆనుకుని కూడా ఉన్న పరిస్థితి ఉంది. దానికి ఎఫెక్ట్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎటువంటి ప్రమాణాలు యూజ్ చేస్తూ దీన్ని కూల్చివేస్తున్నారు అధికారులు? ఎస్ మధు, దీనికి సంబంధించి మనం ఒకసారి ధనుంజయ్ ఆ నిర్మాణాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఆ వాటర్ ట్యాంకులు ఉండేటువంటి ప్రాంతంలో చూడొచ్చు, దాదాపు 5-10 అడుగుల కంటే ఎక్కువ తేడా లేదు. కాబట్టి అక్కడ ఏమాత్రం అది డిస్టర్బ్ అయినా కూడా అటు సైడ్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ సైడ్ వంగింది కాబట్టి అక్కడ సైడ్ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి కూల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. పైన ఉండేటువంటి రేకుల షెడ్ ఒకటి రూమ్ వేశారు కదా, ఆ రూమ్ సైడ్ నుంచి కూల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ హైడ్రాలిక్ మిషన్ నడిపేటువంటి ఆపరేటర్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తాడు. గతంలో కూడా మనం చూసాం, సికింద్రాబాద్ లో ఒక భవనం తగలబడి మొత్తం డెక్కన్ మాల్ తగలబడి అన్నప్పుడు కూడా దాన్ని చుట్టుముట్టు అది ఎల్ షేప్ లో ఉంటుంది. పక్కన భవనాలు ఉన్నాయి, వెనక సైడ్ లో భవనాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన పడకుండా భవనం అంతా కూడా చాలా దాన్ని క్రష్ చేస్తారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఫ్లోర్ ను అదే విధంగా పైనుంచి పిల్లలను క్రష్ చేస్తూ అక్కడికక్కడ దాన్ని బిస్కెట్ చించినట్టుగా దాన్ని అక్కడికక్కడ క్రష్ చేస్తూ దాన్ని పైనుంచి మెల్లమెల్లగా కిందికి తీసుకొని వస్తారు. దాని ద్వారా నిర్మాణం కూలిపోకుండా ఒక సైడ్ పడకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ఆ మిషన్ ఒకసారి చూస్తే మనం చూడొచ్చు కింది భాగంలో ఉండేటువంటి ఆ మిషన్ ఏ విధంగా ఉంటుందనేది. అది చూస్తే అది ఒకసారి ఆ గోడలను కానీ అదేవిధంగా స్లాబ్ను కానీ దాంతోపాటు పిల్లలను పూర్తి స్థాయిలో మెల్లమెల్లగా పూర్తిగా క్రష్ చేస్తూ ఒక్కొక్క ముక్కను కిందికి వదులుతూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మిషన్ మనకు హైదరాబాద్ నగరంలో ఇది
ఇది ఒకటే భారీ యంత్రం ఉంది. దీనిని ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇప్పుడు హైడ్రా కానీ పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా నిర్మాణానికి సంబంధించి ఇమీడియట్లీగా కూల్చడం కోసం వీలైనంత వేగంగా వాళ్ళని ఇక్కడికి రప్పిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. గతంలో డక్కన్ మాల్ కానీ బహదూర్పురలో ఇదే విధంగా బిల్డింగ్ వంగిపోయినప్పుడు, అంటే ఒక సైడ్ క్రాస్ అయినప్పుడు దాన్ని కూల్చడం కోసం కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద నిర్మాణాలను సైతం 5-6 ఫ్లోర్లు ఉండేటువంటి నిర్మాణాలను కూడా పక్కన ఉండేటువంటి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ వీళ్ళైతే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాల విషయంలో కానీ, అదేవిధంగా ఈ విధమైనటువంటి ప్రమాదకర స్థితిలో ఉండేటువంటి నిర్మాణాలను కూల్చే విషయంలో కానీ ఈ మాలిక్ డెమాలిషన్స్ కు సంబంధించినటువంటి ఈ మిషన్ హైడ్రాలిక్ భారీ హైడ్రాలిక్ మిషన్ మీద చూడొచ్చు. గతంలో మీరు అన్నట్టు 2023లో బహదూర్పురలో జరిగినటువంటి ఆ భవనాన్ని కూల్చివేతలకు సంబంధించి కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద ఇప్పటి వరకు కూడా చూసాం, గతంలో జరిగింది. సో అక్కడ కొంచెం స్పేసియస్ గా ఉన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కూలుస్తున్నటువంటి ఇల్లు మధ్యలో ఉంది, అంటే చుట్టుపక్కల కూడా చాలా ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి చర్యలు చేపట్టారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా ఏమంటున్నారు అసలు? ఎస్, అంటే ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మధు. చుట్టుముట్టు ఉండేటువంటి ఇళ్ల వాళ్ళు మా ఇళ్లకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, ఒకవేళ ఇది మిస్ అయి మా ఇళ్ల పైన పడితే మా ఇళ్లకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే దీని చుట్టుముట్టుగా ఉండేటువంటి 3 భారీ నిర్మాణాలు, ఒకటేమో భారీ నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఒకటేమో పక్కనే ఉండేటువంటి రేకుల షెడ్ ఒకటి ఉంది, అక్కడ కూడా కుటుంబాల నివాసం ఉంటున్నట్టుగా మనకు చెప్తున్నారు. దాంతోపాటు నిర్మాణంలో ఉండేటువంటి ఒక ఇల్లు, దాని పక్కన ఒక చిన్న రేకుల ఇల్లు కూడా ఒకటి ఉన్నాయి. దాదాపు మొత్తం మనం చూసుకుంటే 6 ఇళ్ళు ఈ విధంగా ఉన్నాయి. అది ఏమాత్రం డిస్టర్బ్ అయినా కూడా ఈ 6 ఇళ్లలో ఎటో ఒక సైడ్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు సైడ్ పడితే మాత్రం 2 ఇళ్లకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ పడితే చిన్న రేకుల ఇల్లుకు, లేదంటే అటు ఫ్రంట్ సైడ్ పడితే మాత్రం 3 ఇళ్లకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థానికులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఇబ్బందులు రాకుండానే జిహెచ్ఎంసీ అధికారులు అయితే కొంత చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఆపరేటర్ పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి పరిస్థితిని అంతా కూడా ఇస్తారు. పక్కకు పడగకుండా, భవనం ఏ మాత్రం పక్కకు జరగకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు, అంటే అది ఉన్నట్టుగా కిందికి కూలిపోయే విధంగానే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆపరేటర్. కానీ ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా అది పక్కన ఉండేటువంటి నిర్మాణాలపైన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత టైం ఇచ్చి, ఆయనకు ఆపరేటర్ కు కొంత టైం ఇచ్చి చాలా జాగ్రత్తగా చేయాలని ఇప్పటికే అధికారులు సూచనలు అయితే చేశారు. కానీ ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా నిర్మాణం, ఇప్పుడు ఉండేటువంటి నిర్మాణం పక్క వాటిపైకి ఒరిగితే మాత్రం వాటికి కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది మధు. అందుకు తగ్గట్టుగానే అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగానే జిహెచ్ఎంసీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా ఈ మిషన్ మాలిక్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ప్రణాళికలు సిద్ధం చేసి దానిలో అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాముడు.